హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్ వా అమృత. ఈరోజు మన రెసిపీ అయితే వెజ్ మోమోస్ అండి. చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి చిన్నగా తురుముకున్న వెల్లుల్లి పైన అయితే వేసుకోండి. తర్వాత అందులోనే 1 కప్పు ఆనియన్స్ వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేయండి. అందులోనే 1 కప్పు క్యాబేజ్ తురుము, క్యారెట్ కూడా 1/2 కప్ అయితే వేసుకోండి. ఇలా తురుముకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇది ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ అయితే వస్తుందండి. కొద్దిగా ఫాస్ట్గా మగ్గడం కోసం సాల్ట్ అనేది యాడ్ చేసి మొత్తం మగ్గిస్తున్నాను. చూసారు కదా, మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ అయితే పెట్టి కొంచెం 5 మినిట్స్ అయితే మగ్గనిద్దాం. చూసారు కదా, ఈ విధంగా అయితే మగ్గింది. ఇంకా కొద్దిగా మగ్గనిద్దామని చెప్పి ఒక 5 మినిట్స్ అయితే మళ్ళీ మగ్గనిస్తున్నా. చూసారు కదా, ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ వేసి మొత్తం మిక్స్ చేద్దాం. అదేనండి, ఈ విధంగా చేస్తే స్టఫింగ్ అయితే రెడీ అయిపోద్ది. ఇందులో అయితే స్ప్రింగ్ ఆనియన్స్ ఆప్షన్ అండి, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. చాలా ఈజీగా అయితే స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. క్యాబేజీ ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ అయితే ఉంటుందండి, లేకపోతే పచ్చి ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. దీన్ని బాగా మగ్గనిద్దాం. ఒక 5 మినిట్స్ అలా మిక్స్ చేయండి. అంతే, సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, స్టఫింగ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. అదే కడాయిలో 1 కప్ అయితే వాటర్ అనేది వేసుకుని దాంట్లో తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. ఒక 4-5 ఎండుమిర్చిని అయితే ఈ విధంగా చేసుకుని వేసుకోండి. దాంట్లోనే ఒక 4 చిన్న ముక్కలు అల్లం వేసుకోండి. 1 కప్పు టమాటా వేసుకోండి. ఇప్పుడైతే మోమోస్కి చట్నీ కింద అయితే ఇది ప్రిపేర్ చేసుకుంటున్నామండి. టమాటాని అయితే బాగా మగ్గనిద్దాం. టమాటాలు అయితే ఈ విధంగా మగ్గిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసుకుని మిక్సీ పడదాం. తర్వాత అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని కొంచెం వెల్లుల్లిపాయలని అయితే ఇలా కట్ చేసుకుని వేసుకోండి. అందులోనే కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని ఒక లైట్గా ఫ్రై చేయండి. తర్వాత మనం మిక్సీ పట్టిన ఈ సాస్ని అయితే ఇందులో వేసుకుని బాగా మిక్స్ చేసేయండి. అంతేనండి, చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో 1 టేబుల్ స్పూన్ షుగర్ అయితే వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్ మనం ముందు యాడ్ చేసుకున్నాం కదా, దానికి దీనికి చూసి అయితే యాడ్ చేసుకోండి. అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకొని బాగా మిక్స్ చేద్దాం. దీన్ని ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాం. అదేనండి, చట్నీ రెడీ. ఇప్పుడు మోమోస్ ఎలా చేయాలనేది చెప్తున్నాను చూడండి. 1 కప్పు మైదా తీసుకుని అందులో తగినంత సాల్ట్ వేసుకుని వాటర్ వేసుకుంటే ఈ విధంగా అయితే మొత్తం మిక్చర్ ఈ విధంగా వచ్చేలాగా అయితే కలుపుకోండి. దీన్ని అయితే ఒక 10 మినిట్స్ ఒక సైడ్కి ఉంచేద్దాం. తర్వాత చూసారు కదా, ఈ విధంగా అవుతుంది. మళ్ళీ ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోండి. తర్వాత చిన్న చిన్న బాల్స్ కింద అయితే చేసుకుని నేను చూపించిన విధంగా అయితే చేయండి. ఇలా చపాతీ కర్రతో ఇలా అయితే ఒత్తుకోండి. తర్వాత ఈ విధంగా చిన్న చిన్నగా చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని అయితే ఈ విధంగా మధ్యలో పెట్టి నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేయండి. చూసారు కదా, చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి మోమోస్. మొత్తం అన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇంకొక మోడల్ కూడా చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఈ విధంగా చేసిన తర్వాత అలా హాఫ్కి ఫోల్డ్ చేసి మొత్తం ఇలా ఈ విధంగానండి. తర్వాత నేను చూపించిన విధంగా చేస్తే ఇది ఒక మోమో స్టైల్ అండి. చూసారు కదా, అన్నీ అయితే ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోండి. మనకు నచ్చిన షేప్లో ఈజీగా అయిపోయేలాగా మనకి ఏది నచ్చితే ఆ షేప్ అయితే ప్రిపేర్ చేసుకోవడమే. ఇప్పుడు తర్వాత ఇడ్లీ పాత్ర అనేది ఉంటుంది కదండి, అది తీసుకుని దాంట్లో గ్లాస్ అయితే వాటర్ వేసుకొని ఇలా ఈ విధంగా ఉన్నది అయితే ప్లేస్ చేసుకోండి. తర్వాత అందులో ఆయిల్ అనేది రాయండి. ఆయిల్ రాసిన తర్వాత మొత్తం ఈ విధంగా మనం చేసుకున్న మోమోస్ని అయితే ఈ విధంగా పెట్టుకుని మొత్తం అంతా స్టీమ్ చేద్దాం. చూసారు కదండి, అంతేనండి, చాలా ఈజీగా అయితే ప్రిపేర్ అయిపోతాయి మోమోస్. ఒక 5 మినిట్స్లో అయితే మనకి ఎలా రెడీ అయిపోతాయండి. చాలా టేస్టీగా ఏమీగా ఉంటాయండి. బయటికి వెళ్ళి కొనుక్కోవసరం లేదండి, ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో.
స్టఫింగ్ కూడా మనం ఈ చట్నీలో అయితే నంచుకొని తినేవినండి. అంతేనండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.